నమస్తే. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేల మంది ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత నుంచి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అన్నది వేళ్ళూనుకు పోయింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో. అంతా నిరుద్యోగులే, రకరకాల కారణాల చేత ఉద్యోగాలు రాకనో, చదువులు ముందుకు పడకనో, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ తోటి ఈ ఉద్యోగాల్లో చేరిండ్రు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తామని అప్పటి నుంచి నడుస్తున్నది. తెలంగాణ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. కేసీఆర్ ఆనాటి గవర్నమెంట్లో కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. ఏదో కొంతమందిని చేయడానికి అయితే ప్రయత్నం చేసినట్టుగా ఒక పిక్చర్ అయితే ఇచ్చారు. కానీ ఎక్కడ రెగ్యులరైజేషన్ లేదు. ఈ సమయంలో నిరుద్యోగులు కూడా ఎట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారని కోర్టుల్లో కొట్లాడుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా దీన్ని ప్రభుత్వాలు కూడా వాడుకున్నాయి. నిరుద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి మధ్య ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. అట్లా నోటిఫికేషన్లు వాయిదా వేశారు. సో ఇప్పుడు మళ్ళీ కోర్టులో ఉన్న కేసు తాజాగా, అంటే నిన్న, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వాలు చేర్చింది ఏంటంటే సెక్షన్ 10A యాడ్ చేశారు. ఈ సెక్షన్ 10A జీవో నెంబర్ 16 ద్వారా తీసుకొచ్చి యాడ్ చేశారు. ఇది చట్టవిరుద్ధమని నిరుద్యోగులంతా హైకోర్టుకు పోతే హైకోర్టులో సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, వాదనలు జరిగినాయి, ఇరుపక్షాలు కొట్లాడినాయి, ఆర్గ్యుమెంట్స్ జరిపారు. చివరికి నిన్న ఒక తీర్పు వచ్చింది. ఈ సెక్షన్ 10A అన్నది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, చేయడానికి వీల్లేదు. ఇప్పటికే 5500 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. వాళ్ళనైతే మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కానీ కొత్తగా ఎలాంటి రెగ్యులరైజేషన్కి అడుగులు పడొద్దు అని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. సో ఈ విషయంలో ముందు నుంచి ఫైట్ చేస్తున్న శంకర్ గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు. ఆయన గతంలో కూడా ఆయన పిటిషన్ వేసి ఉన్నారు ఇట్లాంటి దాని మీద. సరే, ఆయన పిటిషన్ గతంలో డిస్మిస్ అయింది. తర్వాత వేరే వాళ్ళు వేస్తే ఆ పిటిషన్ మీద వచ్చిన తీర్పే నిన్న తీర్పు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అంటే ఇది ఎట్లా చూడాలి? ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మన వాళ్ళే, అండ్ నిరుద్యోగులు మన వాళ్ళే, కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరుద్యోగులే ఉన్నారు, అంతా మనమే. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయొద్దు అన్న దాని మీద. కాంట్రాక్ట్ ఉద్యోగులైనా, మామూలులైనా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా అంతా మనోళ్ళే. కానీ ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా రమ్మని అడుగుతున్నాం. ఓకే. ఎలా అక్కడ పనిచేసిన వాళ్ళు మేము ఇక్కడ నిరుద్యోగుల ఉన్నత చదువులు చదువుకుంటూ మేము ఇంకో ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందని ఆలోచనతో ఉన్న వాళ్ళం. ఈ సిస్టమే తప్పుడు సిస్టమ్ అనే ఉద్దేశం కొద్దీ మేము జైన్ కాని వాళ్ళం కూడా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపటికి అది పోయింది అనుకో, రోడ్డున పడతాం కదా అనే ఉద్దేశం కొద్దీ మేము ఎప్పుడు మాకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉండి, అన్ని రకాలుగా పర్సంటేజ్ ఉండి కూడా మేము వదిలిపెట్టుకున్నాం. ఓకే. వదిలిపెట్టుకున్న మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటే బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఒక నోటిఫికేషన్ ఉందా, దానికి ఒక రిజర్వేషన్ ఉందా, రోస్టర్ ఉందా, దానికి ఎగ్జామ్ ఉందా, ఇవన్నీ ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిందో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రిజర్వేషన్ కూడా ఉండదు కదా, ఎవరు ఎంతమంది అన్నది ఎవరు లేదు, అంతే లేదు, తీసేసుకుంటారు అట్లా. అందుకని మేమేమంటున్నాం అంటే వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళు నిరుద్యోగులు అయినప్పటికీ ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దామంటున్నాం. నువ్వు సర్వీసులో ఉన్నావు, నేను సర్వీసులో లేను, నీకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, నాకు లేనప్పుడు నేను నీతో పోటీపడి రాస్తా అన్నప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎందుకు మీరు ముందుకు వస్తలేరు? ఎందుకు ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తుండ్రు? మీ ఉద్దేశం ఏంది అంటే, ఇంకొక విషయం చెప్తా మీకు. నేను ఈ రెగ్యులరైజేషన్ 2023 తర్వాత జీవో వచ్చిన తర్వాత ఆర్టీఐ లేసి ఇన్ఫర్మేషన్లు తీసిన. ఇప్పుడు వచ్చింది జీవో 16. జీవో 16 2016 ఓకే. దాన్ని బేస్ చేసుకొని జీవో నెంబర్ 38 2023 మేలో వచ్చింది. ఆ మేలో ఏదైతే ఏప్రిల్లో వచ్చింది, ఏప్రిల్ 28, ఐ థింక్ 26, 28 వచ్చింది. తర్వాత ఏదైతే ఈ జీవో నెంబర్ 18, 19, 20, 21 ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజేషన్ జీవోలు ఉన్నాయో అవి మేలో వచ్చినాయి. మేలో వస్తే మేము దాని మీద స్టే కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఒక అధికారి, ఒక అవినీతి అధికారి బ్యాక్ డేట్ వేసి నియామకాలని, ఓకే, ఎవరైనా నవీన్ మిట్టల్ అనే ఒక అధికారి బ్యాక్ డేట్ వేసి, నేను అవి కూడా ఆధారాలు తీస్తున్నాం, కంటెంప్ట్ వేసినాం, కంటెంప్ట్ ఫోర్స్లో ఉంది. కానీ బ్యాక్ డేట్ వేసి రెగ్యులరైజేషన్కి పూనుకున్నారు అంటే ఈ ఆనాటి ప్రభుత్వం ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నది, అంత ఓటు బ్యాంక్ రాజకీయమే. నీకేం పని?
నువ్వే చెప్తున్నావు కదా, సరే నీకు తెలియదు, అధికారులకు తెలుసు కదా, అధికారులకు తెలియదు, కోర్టుకు తెలుసు కదా. ఇలా యాక్ట్ 2 ఆఫ్ 1994 అని మనం ఒకటి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉద్యోగాలు ఉండాలి, జనాభాకి సరిపడా ఆ ఎంప్లాయ్మెంట్ ఎట్లుండాలి అని ఒక చట్టం చేసుకున్నావు. ఆ చట్టానికి లోబడి నువ్వు ఒక జీవో చేసుకుంటావు. చట్టం చేసుకున్నప్పుడు ఆ చట్టంలో ఏం చెప్పినామంటే కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్స్ కానీ, టెంపరవరీ కానీ, డైలీ వైజ్ కానీ మేము ఎవరిని తీసుకోము, ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంటే తీసుకుంటాము, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే ఉంటుందని నీ యాక్ట్ చెప్పిన తర్వాత ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంది? ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా, ఇది ఎప్పుడో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ తరహా నుంచి స్టార్ట్ నడుస్తూనే ఉంది కదా ఈ వ్యవస్థ. ఎప్పుడొచ్చినా తప్పే, ఎప్పుడొచ్చినా నువ్వు చేసిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, టెంపరవరీ, డైలీ వైజ్ అనేది నిర్ణయం తప్పు, నీ చట్టానికి విరుద్ధం. నువ్వు ఏ చట్టం చేసినా అవును, నువ్వు అదే ఇయర్లో చట్టం చేసి అదే ఇయర్లో సబార్డినేట్ సర్వీసులలో లేని క్లాజులను, చట్టం లేని క్లాజులని ఎట్లా పెడతావు నువ్వు? మేము దాన్ని కదా క్వశ్చన్ తీసుకుంటప్పుడు లేని క్లాజులు తర్వాత ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత ఈ కంటిన్యూషన్ ఎట్లా జరిగింది? డైరెక్ట్ ఏళ్ల తరబడి. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఈ యూనివర్సిటీలు ఎందుకు, ఈ విద్యాలయాలు ఎందుకు, చదువులు ఎందుకు? అంతా బ్యాక్డోర్ నుంచి చేసుకుందాం. ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి పూర్తి దీని మీద అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీలు కూడా అందరూ బ్యాక్డోర్ నుంచి వస్తుండ్రు కాబట్టి వాళ్ళకు అసలు అవగాహన లేదు. ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఇది చిలికి కాని వాళ్ళ లెక్క అయింది. ఇప్పుడు అటు వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పొందలేదు, ఇటు మమ్మల్ని ఎంప్లాయ్మెంట్ కానియలేదు. ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి కూర్చున్నారు, ఇద్దరి మధ్యలో గొడవ అయింది. ఇప్పుడు మా జీవితాలు అయితే నిర్దాక్షిణ్యంగా కాలిపోయినాయి. ఒక మాట, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆయన మాటలు ఇవాళ బోల్తాపడ్డాం. మళ్ళీ అదే ఆయన గద్వాల సభలో వెళ్ళి నన్ను గెలిపిస్తే, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మొత్తం రెగ్యులరైజ్ చేస్తే ఎక్కడికక్కడ అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్న వేకెన్సీలు అన్నీ రెగ్యులరైజ్ అయిన తర్వాత మేమేం చేయాలి? మేము ఏడ వీకాలే, ఎవరి వీకాలే? తాగుబోతు నాయకుడు చేసిన పని కదా ఇది. ఇలా ఆ పని ఈ ప్రభుత్వాలు కొనసాగింపు చేసుకుంటే ఏరితే రేపు భవిష్యత్ తరాలు ఏం కావాలి, వ్యవస్థ ఏం కావాలి? బ్యాక్డోర్ని మనం ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే అది వద్దని కదా మేము కోర్టుకు వెళ్ళినాం. ఆ కోర్టుకు వెళ్తే కూడా ఎన్ని కొర్రీలు, టెక్నికల్ గ్రౌండ్లో 6 పిటిషన్స్ కొట్టేసిండ్రు. 6 పిటిషన్లు టెక్నికల్ గ్రౌండ్లో. టెక్నికల్ అంటే ఏం పెట్టలేదు మీరు? అసలు రెగ్యులరైజేషనే కాలేదు కదా, ఓన్లీ జీవో నెంబర్ 16 వచ్చింది కదా, రెగ్యులరైజేషన్ కాలేదు కదా. మీరు గాలిలో మేడలు కడుతున్నారు, ఇంకెక్కడనో చేపలు పడుతున్నారు అని టెక్నికల్ గ్రౌండ్లో కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాత దాని మీద మేము అప్పీల్కి వెళ్ళినాం సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్లియర్ కట్గా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కొట్టేయాలి పిటిషన్ని, టెక్నికల్ గ్రౌండ్లో కొట్టేయద్దు అని ఆర్డర్ చేసి కిందికి పంపింది. పంపిన తర్వాత సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇదే సుప్రీంకోర్టు బివి నాగరత్న, ఎంఆర్ షాలు ఒక జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. మొన్న 2021లో ఒక జడ్జిమెంట్ రూలింగ్ పాస్ చేస్తూ హైకోర్టులు రెగ్యులరైజ్ చేయమని చెప్పజాలవు అని తీర్పిచ్చింది. మరి తెలియదా? సుప్రీంకోర్టే చెప్పింది, తెలియదా? వీళ్ళకు చోద్యం అనిపిస్తుంది. ఇలా మళ్ళీ రకరకాల కారణాలు. జియో నెంబర్ 16 కాన్స్టిట్యూషన్, దానికి కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ లేదు, ఇల్లీగలు అని నువ్వే చెప్పి మళ్ళీ ఆ జియో ద్వారా వచ్చిన వాళ్ళని కంటిన్యూషన్ అని ఎట్లా చెప్తావు? కోర్టు ఏమంటుందంటే మేము మానవతా దృక్పథంతో కొన్ని ఆలోచించాల్సి వస్తుంది, మా విస్తృత అధికారాలు ఉపయోగించి 5,000 మంది 15 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా మనం డిస్టర్బ్ చేస్తాం? మరి మీ ఉద్యోగాలు కావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలు, కథ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కదా. మన గ్రౌండ్స్లో నుంచి వెళ్ళి ఆలోచించాలి కదా. కోర్టు అట్లా ఆలోచించింది, దాన్ని ఎట్లా మనం కాదని అంటాం? ఇదే కోర్టు మీకు ఇక్కడ చూపెట్టేది ఇదే కోర్టు ఏమని చెప్పింది? ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఎంఎల్ కేసరి కేసు చెప్పింది. ఏమని చెప్పింది అంటే 2006 కంటే ముందు, తేదీ 10/4/2006 కంటే ముందు ఎవరైతే 10 ఏళ్ళ యాజ్ పర్ రెగ్యులర్ ప్రొసీజర్ ద్వారా వచ్చి రెగ్యులరైజ్ కాకుండా 10 ఏళ్ళ సర్వీస్ ఎవరన్నా ఉంటే, శాంక్షన్ పోస్ట్ అయి ఉంటే రెగ్యులరైజ్ చేయండి. దాని తర్వాత ఇది 1 టైం మెజరే అన్నది. ఓకే, రెగ్యులరైజేషన్ 1 టైం మెజరే అన్నది.
మరి 2006 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఎట్లా రెగ్యులరైజ్ అవుతారు? సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది, ఇద్దరో ముగ్గురో ఊకున్న జడ్జి కాదు ఇది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జి చెప్పిన దాన్ని మరి దీన్ని మనం తిరగరాస్తున్నాము అంటే మన కోర్టుల మీద వ్యాఖ్యానం చేసే, జడ్జీల మీద వ్యాఖ్యానం చేసే పరిస్థితి దేశంలో లేదు. మనం అరువు తెచ్చుకున్న, అడక తెచ్చుకున్న అమెరికాలను మాత్రం క్వశ్చన్ చేస్తారు జడ్జిమెంట్ని. ఆ నుంచి తెచ్చుకున్న ఏవైతే న్యాయ సూత్రాలని ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేయకూడదు. సరే, నేను ఇంకో నా వాదన ఏంటి అంటే, నేను టెక్నికల్ గ్రౌండ్లో కొట్టేయద్దు, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కొట్టేయాలని కింది కోర్టులు ఇచ్చిన తీర్పుని తప్పు బట్టి కిందికి పంపిర్రు. మరి ఆ జడ్జీల మీద చర్యలు ఏం తీసుకున్నారు? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏమి ఉంటుంది? మీరు ఇచ్చిన తీర్పులలో క్లారిటీ లేకపోతే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏమి ఉంటుంది? మేము అన్ఎంప్లాయిడ్ యూత్, మేము డబ్బులు పెట్టలేం, మేము కోర్టును అప్రోచ్ కాలేం, అడ్వకేట్లను పెట్టుకోలేం. మేము పెట్టుకోనప్పుడు నా తరపున నువ్వే చెప్తున్నావు కదా, నీ తీర్పులే ఉన్నాయి కదా, ఒక్కడైనా కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ మిస్ కాకూడదు. చట్టం ముంగట అందరం సమానమే, ఒక్కడొచ్చినా న్యాయం చేయాలి. మేము ఉన్నది అందుకని మీరే ఇచ్చిర్రు కదా తీర్పులు, ఆ తీర్పులు కూడా ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా కాదు కదా, తప్పే కదా ఎక్కడైనా. మరి అలాంటప్పుడు మేము దీన్ని తప్పుపడతలేం. మేమేమంటున్నామంటే మీరే తప్పన్నారు దీన్ని. అవును, 2006 తర్వాత మీరు జరపడానికి వీలు లేదు, మీరే తప్ప. మీరు ఈ జడ్జిమెంట్ కూడా 10A తప్పన్నది. ఓకే, ఈ జడ్జిమెంట్ కూడా అల్ట్రా వైరస్ అన్నది. దీన్ని ఇట్లా ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే వ్యవస్థలు మొత్తం నష్టపోతాయని నువ్వే చెప్పినావు, దీన్ని రద్దు చేస్తున్నావని మీరే చెప్పినారు. మరి ఈ 10Aకు రద్దుకు కారణమైన జియో నెంబర్ 16 వేయినప్పుడు మరి వీళ్ళు ఎట్లా కంటిన్యూషన్ అవుతారు? ఈ చర్చను మీరు కొత్తగా తీసుకొస్తున్నారా, లేదు ముందు నుంచి తెలంగాణలో ఈ చర్చ గట్టిగానే నడుస్తున్నది? ఎందుకంటే అసలు పార్టీలు మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం పెద్ద చర్చ కదా ఒకప్పుడు. రాత్రికి 10 వేల జమ చేసిండ్రు, మేము జమ చేయగలుగుతామా? నేను అందుకే అడుగుతున్నా, న్యాయస్థానాలను అడుగుతున్నా. సగటు పోయేదోడు నీ దగ్గరికి న్యాయంకి వచ్చినప్పుడు ఆడు ఒకడుండా 10 మంది ఉండరా, ఎంతమంది ఉన్నారా అన్నది నీకు లెక్క కాదు. న్యాయం గెలిచిందా లేదా అనేది ముఖ్యం, న్యాయం చేసినామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు ఇది నిలబడుతుందా? మళ్ళీ వాళ్ళు పైకోర్టుకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? మీ అడ్వకేట్స్ ఏమంటున్నారు? బరాబర్ నిలబడుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా నిలబడుతుంది. ఇది మంచి కేసు, ఇది కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉన్న కేసు, నిలబడుతుంది. వెళ్ళి మీరు న్యాయం తెచ్చుకోండి. కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ ఖర్చు. మీరు ఇప్పుడు ఒక నిరుద్యోగిగా వాళ్ళని కూడా కన్సర్న్లోకి తీసుకొని ఒకటి ఆలోచించవచ్చు కదా. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, కొత్తగా ఎక్కడా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకోవడానికి వీలు లేదు అన్న ఒక లైన్ తీసుకోవచ్చు కదా. 2008లో నోటిఫికేషన్ వచ్చింది జూనియర్ లెక్చరర్, 2009లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వచ్చింది, 2009లోనే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేది ఎక్కువ డిఎస్సి, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ, తర్వాత ఈ జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు, పాలిటెక్నిక్ లెక్చరర్, ఈ ఉద్యోగాల కోసం వస్తాం మేము. అన్ని గెజిటెడ్ ఉద్యోగాలు. మరి గెజిటెడ్ ఉద్యోగాలను ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేస్తే మేము ఆ ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళము నోటిఫికేషన్లు లేకుండా, మా కనీసం అప్లికేషన్ పెట్టకుండా మా చదువులని బూడిదపాలు చేసుకోమంటారా? బూడిదపాలు చేసుకుని సరే మేము నష్టపోయినాము, మరి మిగతా మిత్రులు కూడా నష్టపోకూడదు కదా. మిగతా విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళకు ఒక అవకాశం అయితే వస్తుంది కదా, అది రద్దు కావడం వల్ల. మరి అవకాశాన్ని వద్దమ్మా, బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని మనం చట్టబద్ధం చేద్దామా? అసలు నా పాయింట్ ఇంకొకటి, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కదా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని. దానికి మేము కూడా మద్దతు చేస్తున్నాం. మీరు చేసిన కాలానికి ఈ వాళ్ళకి సరైన జీతాలు, ఉద్యోగ భద్రత అన్నీ కల్పిస్తే వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎంతవరకు వస్తుందో మరి, అట్లా కూడా రాకపోయి ఉండొచ్చు. బేసికల్గా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ టెంపరవరీ అపాయింట్మెంట్ ఎందుకు చేస్తారు అంటే, ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ శాంక్షన్ పోస్ట్కి పర్మిషన్ ఇచ్చి ఒక నియామక బోర్డుకు అప్పజెప్పి దాన్ని ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ అయ్యే వరకు వీళ్ళని వాడుకోమని చెప్పింది. దీర్ఘకాలికంగా ఇదే ఉమాదేవి కేసు పారా 1 and 2లో ఏం చెప్తుంది అంటే, ఒక శాంక్షన్ పోస్టు దీర్ఘకాలికంగా వేకెంట్ ఉండద్దు అని చెప్తుంది.
ఎందుకు మీకు ఈ టైం పాస్ అయింది? అవును. ఎందుకు అంటే వాళ్ళని గంప గుత్తగా ఓటు బ్యాంకుగా మార్చుకుందామని ఈ రాజకీయ నాయకుల ఆలోచన. ఈ రాజకీయ నాయకుల ఆలోచన వాళ్ళ ఈ గంప గుత్తగా ఓట్లు పడతాయి. మేము విచక్షణతో ఓట్లు ఇస్తాం, మాకు మంచి చేసినరా చెడ్డ చేసినరా, ఇది సమాజానికి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని మేము ఆలోచిస్తాం. వాళ్ళు ఆలోచించరు కదా. వాళ్ళేంది మాకు బ్యాక్ డోర్ నుంచి వచ్చినా లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుండు, ఫుల్ శాలరీ ఇస్తుండు. ఇచ్చినప్పుడు మేము మా ఫ్యామిలీలు గంపగుతో ఓట్లు ఇస్తాం కదా. ఆ కాన్సెప్ట్ తోటే కదా గత ప్రభుత్వం చేసిన పని ఇది. కాబట్టి ఇట్లాంటిది ఇవేందో నేనున్నా నేను దాన్ని ఎంటర్టైన్ చేయ. ఓకే, అందుకే అందుకే నేను జైన్ కాలే. నేను ఆ 5,000 10,000 ఇచ్చి నేను ఆ రోజు నాడు జైన్ కావాలంటే చాలామంది ఆ జైనింగ్ పీరియడ్లో ఎవరైతే ఉన్న ఆర్జేడి కరప్షన్లో దొరికింది, ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా అని డబ్బులు తీసుకొని దొరికింది. అంత దారుణమైన రిక్రూట్మెంట్. అదంతా ఎందుకు నిన్న వనస్థలిపురం వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఇంకొక 150 మందో సంథింగ్ చేంజ్ వీళ్ళందరూ కలిసి ఒక మధ్యవర్తిని మాట్లాడుకున్నారు గవర్నమెంట్ తోటి మధ్యవర్తి మాట్లాడుకొని కొన్ని డబ్బులు మాట్లాడుకున్న తర్వాత 23 మందిని రెగ్యులరైజ్ చేసిర్రు. స్టే ఉండగా కూడా గతంలో స్టే వచ్చినప్పుడు నవీన్ మిట్టల్ అనే వ్యక్తి బ్యాక్ డేట్ వేసి రెగ్యులరైజ్ చేసిండు. ఇప్పుడేమో స్టే ఉండగా కూడా రెగ్యులరైజ్ చేసిండ్రు 23 మందిని జీవో నెంబర్ 35 ద్వారా. ఆ 35 మంది రెగ్యులరైజ్ అయినరు. మేము ఎందుకు కాలేదని డబ్బులు ఇచ్చినోడు అడిగిండు. డబ్బులు ఇచ్చినోడు అడిగితే సమాధానం చెప్పకపోతే వనస్థలిపురం పిఎస్లో కేసు పెట్టిండ్రు. ఓకే, పోయిన వంతుల వనస్థలి 10వ నెలల 24 తారీఖు అంటారు అనుకుంటా కేసు పెట్టి 65 లక్షలు ఇచ్చినామని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో రాసిండ్రు. 60 లక్షలు రికవరీ చేసిండ్రు. 60 లక్షలు రికవరీ. మరి ఇట్లాంటి నియామకాలను మేము ఎట్లా యాక్సెప్ట్ చేయమంటారు? మీకు తెలియని విషయం ఏంటంటే ఇవాళ ఇవన్నీ విషయాలు కాదు. 2022-23 అకాడమిక్ ఇయర్లో 40,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయినరు ఇంటర్మీడియట్ వ్యవస్థలకు వెళ్ళి. 40,000 మందిని మనం ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం? సమాజానికి ఏమి ఇండికేషన్ ఇస్తున్నాము? మనము ప్రభుత్వానికి ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం? మీ పనితీరే మంచుకుంటే మీరు మంచి పాఠాలు చెప్తే ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎందుకు బలపడుతుంది? గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎందుకు బలపడది? ఎందుకు కొట్లాడకూడదు దానికోసం? నేను ప్రభుత్వం ఇచ్చిన పైసలతో చదువుకునే ఇవ్వాలి, ఆ వ్యవస్థ కూలిపోతుందంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాలి, అది ప్రాపర్ వేలో రావాలి, ఎక్కడా కానీ అవినీతి లేకుండా రావాలి, టాలెంట్ ఉన్నాడు బై మెరిట్ నిలబడాలి. మేము కోరుకునేది అది. మేము దీని వెనక ఏదో శంకర్ అనేటో వ్యక్తి కానీ శంకర్ తోటి వచ్చిన మిత్రులు కానీ రాజకీయం చేస్తామనం, డబ్బులు సంపాదించుకుంటామని, పేరు ప్రఖ్యాతలు గడిస్తామని రాలేడికి ఒక చిన్న ఉద్యోగాన్ని తీసుకొని పోదామని వచ్చినాం. ఏం డిమాండ్ చేస్తున్నారు అల్టిమేట్గా మీరు? ఇక భవిష్యత్తులో జరగొద్దు, ఉన్నాయి కూడా తీసేయాలంటున్నారా? బరాబరి ఆ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము లీగల్ ఒపీనియన్ రెగ్యులరైజ్ చేయొద్దా లేకపోతే అసలు కాంట్రాక్ట్ కిందనే తీసుకోవద్దా? అసలు కాంట్రాక్ట్ తీసుకోవద్దు కదా. తీసుకోవద్దామని నేను ఒక పిల్లేసిన. ఓకే, అరే దీర్ఘకాలికంగా ఏళ్ల తరబడి 15-20 ఏళ్ళుగా శాంక్షన్ పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వీటి ప్లేస్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయమని నేను పిల్లేస్తే వచ్చినాయి కదా 80,000 ఉద్యోగాలు. కేసీఆర్ ప్రజల మీద ప్రేమ కొద్దీ, నిరుద్యోగుల మీద ప్రేమ కొద్దీ, లేకపోతే విద్యార్థుల మీద ప్రేమ కొద్దీ ఉద్యోగాలు వేయలే. నేను పిల్లేస్తే కదా 2022లో పిల్ నెంబర్ 284 ఇప్పటికి ఉన్నది. వీళ్ళు ప్రేమ కొద్దీ చేయరు ఎప్పుడు కానీ. అంటే వీళ్ళకు మేము ఫెసిలిటేట్ చేయలేమనే చేయకపోతే నడవదనే పరిస్థితి క్రియేట్ చేస్తే కానీ ప్రభుత్వాలు పనిచేస్తలేవు ఈరోజు. ఏంది మనం ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం? గవర్నమెంట్ అంటే ఇదా? కాదు కదా. ఎనీవే చూద్దాం ఏం జరుగుద్ది ఏంటి. మరి వాళ్ళు ఆల్రెడీ అప్పీల్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ కెవియట్లు వేస్తుండ్రు, ఆల్రెడీ అన్ని రెడీ చేస్తుండ్రు. ఆర్డర్ సర్టిఫైడ్ కాపీ అచ్చుడే ఆల్సం. ఎందుకంటే నాకు ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. 10,000 ఆల్రెడీ జమ చేసిండ్రు. ఏం చేసిండ్రో ఎట్లా చేసిండ్రో ఎవరికి తెలియదు. మొత్తం డబ్బులతోటి మానిపులేటెడ్. నేను ఒకటే అడిగిన కదా ఇవరిదాకా క్వశ్చన్, మీ ద్వారా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. కింది కోర్టు ఇచ్చిన కోర్టు తీర్పు తప్పని పైకోర్టు డిసైడ్ చేసినప్పుడు మరి కింది కోర్టులో తప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జీల మీద ఎందుకు యాక్షన్ ఉండదని అడుగుతున్నా. ఎందుకు న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తుండ్రు? పైనున్న మీరే కదా, న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు ఎందుకు చేస్తుండ్రు? మేము న్యాయం జరుగుతుందనే కదా కోర్టుకు తలుపులు తట్టేది. రైట్, ఓకే. ఎనీవే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది
ఓయూ శంకర్తో మనం చిన్న చిట్ చాట్. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ భవిష్యత్తులో ఉండకూడదు అని కోర్టు తేల్చేసింది. సో అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. సరైన నోటిఫికేషన్లు ఇస్తే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది ఉండదు. సో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరిన్ని పోరాటాలు కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.